ఈటీవీ ప్రేక్షకులని సక్సెస్ఫుల్ గా అలరిస్తున్న ధారావాహిక రాధా మనోహరం. రాధా మనోహరం సీరియల్ మధ్యాహ్నం 2:30 స్లాట్ లో ఈటీవీలో టెలికాస్ట్ అవుతోంది. ఏప్రిల్ 29, 2024 ఈ సీరియల్ ను ప్రారంభించారు. ప్రస్తుతం రాధా మనోహరం సీరియల్ చక్కటి ఆదరణతో ప్రేక్షకులని విశేషంగా అలరిస్తోంది. అయితే రాధా మనోహరం సీరియల్ ప్రస్తుతం క్లైమాక్స్ కి చేరువలో ఉంది. రాధా మనోహరం ధారావాహికకి సంబంధించిన ఆఖరి రోజు షూటింగ్ నిన్న పూర్తయింది. ప్రస్తుతం రాధా మనోహరం సీరియల్ ని ఈటీవీలో ఎండ్ చేయబోతున్నారు. ఇక మే నెలలో రాధా మనోహరం సీరియల్ ఈటీవీ ప్రేక్షకులకి గుడ్ బై చెప్పనుంది. కాబట్టి మధ్యాహ్నం 2:30 స్లాట్ లో ఈటీవీలో ఒక కొత్త సీరియల్ ని టెలికాస్ట్ చేయబోతున్నారు. చక్కటి ఆదరణతో రాధా మనోహరం సీరియల్ ఇంతకాలం ప్రేక్షకులని విశేషంగా అలరించింది. ఈ ధారావాహికలో సిద్ధార్థ్ వర్మ, సలోమి, వర్ష, చిట్టి ప్రకాష్, నవీన, భరద్రాజ్, కృష్ణవేణి ఇలా ఎంతో మంది నటీనటులు ఈ సీరియల్లో ప్రేక్షకులని అలరించారు. ఇక మరికొన్ని ఎపిసోడ్స్ లో రాధే అసలైన గాయత్రి అన్న నిజం తెలిసిపోవడంతో సీరియల్ కు శుభం కార్డు వేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆ ఆస్తులకి వారసుడు మనోహర్ అన్న నిజం కూడా అతి త్వరలో తెలియబోతోంది. రాధా మనోహర్లని ఇద్దరిని ఒకటి చేసి సీరియల్ కు శుభం కార్డు వేయబోతున్నారు. ఇలా ఈ నేపథ్యంలో రాధా మనోహరం ధారావాహిక ప్రేక్షకులకి గుడ్ బై చెప్పనుంది. మే నెలలో రాధా మనోహరం సీరియల్ ప్రేక్షకులకు గుడ్ బై చెప్పనుంది. రాధా మనోహరం టెలికాస్ట్ అయి ప్రస్తుతం 1 సంవత్సరం కావస్తోంది. ఈటీవీలో టెలికాస్ట్ అవుతున్న రాధా మనోహరం సీరియల్ క్లైమాక్స్ కి రావడం మీకెలా అనిపిస్తోంది కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.